రోమన్స్ 5th చాప్టర్ 5th వర్స్. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉంది? ఏమనుగ్రహింపబడి ఉంది? మనకు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడి ఉంది. అయితే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడిన తర్వాత ఏం జరుగుతుందంట? పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడిన దాని తర్వాత దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుందంట. చూసారా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పవర్ ఏంటో? కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మరు అని అంటారు, కానీ ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన ద్వారా ఏముంటుందంటే మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉంటుందని వ్రాయబడి ఉంది. అయితే ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనేది మన జీవితంలో త్రియేక దేవుడిలో ఒక దేవుడు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు పవర్ని మాత్రమే ఇవ్వడం కాదు, కానీ మన లోపల దేవుని యొక్క ప్రేమను కూడా మనకి ఇస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని వల్ల ఇతరులను ప్రేమిస్తావు, నువ్వు దేవుడి వల్ల ఇతరులను క్షమిస్తావు, నువ్వు దేవుని సేవ కూడా చేయగలుగుతావు. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? యాక్ట్స్ 2nd చాప్టర్లో మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీరు సువార్త ప్రకటించుడి అని తన శిష్యులతో చెప్పిండు. సో వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు అంటే శిష్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారు సువార్తను ప్రకటించడు. ఆ విధంగానే నువ్వు కూడా సేవ చేయాలనుకున్నప్పుడు దేవుడు నీ మీద అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చిన తర్వాతనే నువ్వు సువార్త చేయాలి, సువార్త ప్రకటించాలి. ఎందుకంటే అది వాక్యానుసారంగా మనం చూసినట్లయితే వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతనే వారు వాక్యాన్ని ప్రకటించారు. దేవుడు చెప్పినట్లు నీ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నువ్వు వాక్యాన్ని ప్రకటించవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అని. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు ఒకరి గురించి దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ఇతరుల గురించి ప్రవచించవచ్చు. దేవుడు నీకు హీలింగ్ గిఫ్ట్ ఇవ్వచ్చు. దేవుడిని నువ్వు ఏ విధంగా సేవలో వాడుకోవాలనుకుంటున్నో ఆ విధంగా దేవుడు వాడుకోవచ్చు. కేవలం చదివి నేను వాక్యాన్ని ప్రకటిస్తాను దాంట్లో తప్పు లేదు. నువ్వు దేవుని ప్రేమను, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి పవర్ని నువ్వు చూపెట్టగలుగుతావు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చిన తర్వాత నీ ద్వారా దేవుడు ఇతరులతో మాట్లాడతాడు. చూడండి, వాక్యం చెప్పినప్పుడు మనం అంటాం ఆ దైవజనుడు మాట్లాడినప్పుడు లేదా దైవజనరాలు చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు నాతో దేవుడు మాట్లాడిండు అంటారు. అది ఏ విధంగా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మీతో మాట్లాడడమే పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు యేసయ్య ఏ విధంగా ఇతరులను క్షమించిండో నువ్వు కూడా ఆ విధంగానే క్షమిస్తావు. నువ్వు దేవుని సేవ చేస్తావు, ఇతరులని ప్రేమిస్తావు కూడా. మనము స్టెఫెన్ జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యాక్ట్స్ 7th చాప్టర్ 60th వర్స్లో అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చూడండి, ఇక్కడ స్టెఫెన్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఆ సమయంలో కూడా అతడు ఏం చేసిండు? మోకాలున్నాడంట. మోకాలుండి యేసయ్యతో అంటే తండ్రితోని అంటున్నాడు, దేవుడితో అంటున్నాడు, వీరి మీద ఈ పాపము మోపకు అని అంటున్నాడు. ఎవరు చెప్తారండి ఈ విధంగా? కానీ ఇక్కడ చూడండి, వారు అతని రాళ్ళతో కొట్టి చంపుతుంటే కూడా అతడు మోకాలుండి వారి మీద ఈ పాపం మోపకు అని దేవునితో అంటున్నాడు. ఎందుకు అనగలుగుతున్నాడు ఈ విధంగా అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే. అంటే పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నది కాబట్టి అతడు వారిని ఆ విధంగా క్షమించగలిగిండు. వారిని ఆ విధంగా అతడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అతడు వారిని క్షమించమని అంటే వారి మీద ఈ యొక్క పాపము మోపకని దేవుడితో అంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు అంటే. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను మీతోని, లేదా పరిశుద్ధాత్మ అనుగ్రహించమని, భాషల వరం మాకు కావాలని అడగండి అని. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మీరు రైట్ డెసిషన్స్ తీసుకోకపోవచ్చు, కానీ ఎప్పుడైతే దేవునితో మీరు సహవాసం చేస్తారో మీరు అన్నీ కూడా దేవుని మీద భారం వేసి
మీ జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. ప్రతిది కూడా పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే లోకానుసారంగా జీవించినట్లయితే ఆ యొక్క సిట్యుయేషన్‌ని చూస్తూ, ఆ యొక్క బాధలు, ఆ యొక్క వేదనల వైపే చూస్తూ దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, నువ్వు దేవుని ఆనుకొని జీవిస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా సువార్తను ప్రకటించగలుగుతావు. ఎందుకంటే నీకు ఎవరి నుండి ఏ భయం అనేది ఇంకా నీకు ఉండదు. ఎందుకంటే నీకు ఆత్మల రక్షణ మీద ఆశ ఉంటది. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నట్లయితే ఎన్నో ఆత్మలు నశించిపోచున్నవి. అటువంటి ఆత్మలు క్రైస్తవులు బిలీవర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. పొద్దున్న లేస్తే ఏ విధంగా జీవిస్తున్నారో మీరు చూస్తున్నారు. అసలు వాక్యం చదివేది లేదు, ప్రార్థించేది లేదు. ఎటువంటి జీవితం కలిగి జీవిస్తున్నారో మీరు చూస్తుంటారు. సో, ఎందుకంటే దేవుడికి ఏ ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు. గనుక అటువంటి ఆత్మలన్నీ కూడా రక్షణలోనికి రావాలని బోల్డ్‌గా, ధైర్యంగా కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో అటువంటి ఆత్మలన్నీ కూడా రక్షణలోనికి రావాలని పరిశుద్ధాత్మ నడిపింపుతోని ధైర్యంగా కూడా వాక్యం నువ్వు చెప్పగలుగుతావు. మనం పేతురు గురించి చూసినట్లయితే పేతురు దేవుణ్ణి 3 సార్లు తిరస్కరించిండు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున అతని మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండో అతడు ఇంకా తిరుగులు లేకుండా వాక్యాన్ని ప్రకటించిండు. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని దేవుడు క్షమించినట్లు క్షమించాలని, ఇతరులను మీరు క్షమించాలని, యేసయ్య ప్రేమించినట్లు ఇతరులను మీరు ప్రేమించాలని, దేవుని సేవలో మీరు ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని దేవుణ్ణి అడగండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.